డయాలసిస్ కోసం వెళ్లిన ఓ వృద్ధుడు హెచ్ఐవి పేషెంట్ గా మారాడు. తన తప్పు లేకున్నా లేని రోగాన్ని తగిలించుకున్నాడు. ఇంతకీ ఈ వృద్ధుడికి మాయదారి రోగం ఎలా సోకింది? దీనికి బాధ్యులెవరో? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంపై స్పెషల్ స్టోరీ. చూశారుగా ఈ వృద్ధుడిని. ఈయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన వ్యక్తి. ఈ నిరుపేద వ్యక్తికి కిడ్నీ సమస్య తలెత్తడంతో 2024 నవంబర్ నెలలో హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్నాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 2 సార్లు రక్తం ఎక్కించుకున్నాడు. 2025 జనవరి నెల నుంచి జూలై నెల వరకు మణుగూరు ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకున్నాడు. 75 సార్లు ఇతడికి డయాలసిస్ చేశారు. 3 సార్లు రక్తం అవసరం కావడంతో రక్తాన్ని కూడా ఎక్కించారు. భద్రాచలం బ్లడ్ బ్యాంక్ నుంచి కుటుంబ సభ్యులు రక్తం తీసుకురాగా దాన్ని స్థానిక డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు అందించారు. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యక్తికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. ఈ పరిణామంతో ఆ కుటుంబం షాక్కు గురైంది. 7 నెలల నుంచి ఇక్కడ డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. మా నాన్నగారికి మధ్యలో బ్లడ్ తక్కువ అవుతుంది, 4.4 గ్రామ్స్ ఉంది, 5.4 గ్రామ్స్ ఉందని బ్లడ్ టెస్ట్ చేయడం, వాళ్ళు చెప్పడం, ఇట్లా మా అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు. బ్లడ్ తీసుకొచ్చాం, 3 యూనిట్స్ వరకు ఎక్కించాం. మధ్యలో 3వ యూనిట్ బ్లడ్ ఎక్కించిన తర్వాత మా నాన్నగారికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందనేసి ఫోన్ చేసి చెప్పారు. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? మరి మధ్యలో ఇన్నిసార్లు మేము బ్లడ్ ఎక్కించాం, ఇన్ని హాస్పిటల్ తిప్పాం, ఎక్కడ ఏం జరిగింది? మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు జరిగింది? మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మా నాన్నగారికి మేము ఎక్కడ డయాలసిస్ చేయించుకోవాలి? ఆగస్టులో నిర్వహించిన రక్త పరీక్షల్లో ఈ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో డయాలసిస్ నిలిపివేశారు. అయితే అనుమానం వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఎయిడ్స్ పరీక్ష చేసుకోగా అక్కడ కూడా పాజిటివ్ వచ్చింది. భద్రాచలం హెచ్ఐవి కేంద్రానికి రిఫర్ చేస్తూ మందులు కూడా రాశారు. అయితే తాను కేవలం కిడ్నీ రోగిని మాత్రమేనని, ఇప్పుడు హెచ్ఐవి రోగిగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశాడు ఈ బాధితుడు. తనకు ఎయిడ్స్ ఎలా వచ్చింది అంటూ నిరసనకు దిగాడు. ఈ విషయంపై ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డయాలసిస్ కేంద్ర జిల్లా నిర్వాహకులు ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్ర నిర్వహణపై ఆరా తీశారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుంటున్నామని, దీనిపై విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. పేషెంట్కి వాళ్ళ గాంధీ హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడితే ఏంటంటే ఆల్రెడీ మేము పేషెంట్ గాంధీ హాస్పిటల్ పంపించున్నాము. వాళ్ళు చెప్పడం అంటే పెరిటోనల్ డయాలసిస్సే ఉత్తమము, అంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని కూడా అడిగాను. అంటే అంత దూరం జర్నీ చేయలేకపోతే వేరే ఆప్షన్ అడిగితే లేదు, ఖచ్చితంగా పెరిటోనల్ డయాలసిస్ చేస్తేనే బెటర్ అని చెప్తున్నాను. ఒకవేళ హెమోడయాలసిస్ చేస్తే వేరే మిషన్ ఏదైనా చూడాలన్నారు, కాకపోతే మిషన్ అవైలబుల్గా లేదు. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ గిరిజనుడికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాయదారి ఎయిడ్స్ సోకింది. దీనికి బాధ్యత ఎవరిది? ఈ కుటుంబానికి న్యాయం జరిగేదెలా? ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది.